మనందరికీ మన మతాన్ని, మన నమ్మకాలను పాటించే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛకు ఒక హద్దు ఉంటుంది కదా. నీ స్వేచ్ఛ ఇతరుల భద్రతకు, సౌకర్యానికి అడ్డంకిగా మారితే దాన్ని ఏమనాలి? ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో మనందరినీ ఆ ప్రశ్నే అడుగుతోంది. ఈ వీడియో చూడండి. విమానం గాలిలో ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి నడవడానికి వీలు లేకుండా దారికి అడ్డంగా నమాజ్ చేయడం మొదలు పెట్టాడు. ఇది ఎంత ప్రమాదకరం అంటే, అత్యవసర పరిస్థితి వస్తే విమాన సిబ్బంది కూడా అటు ఇటు తిరగడానికి వీల్లేదు. అందుకే వాళ్ళు చాలా మర్యాదగా దయచేసి మీ సీట్లోకి వెళ్ళండి అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ఏం చేశాడో చూసారా? వాళ్లపై దాడి చేశాడు. అతని దృష్టిలో తన ప్రార్థనకు అడ్డు చెప్పడం ఒక నేరం. చాలా మంది దీన్ని చూసి ఇది ఇస్లాంపై ద్వేషంతో చేస్తున్న విమర్శ అనుకుంటారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. అసలు సమస్య మతం కాదు, అధికారం మరియు ఆధిపత్యం. విమానం, బస్సు, పార్కు ఇవన్నీ పబ్లిక్ స్పేస్లు, అంటే అందరికీ చెందినవి. అలాంటి చోట ఒక వ్యక్తి తన మతపరమైన కార్యక్రమాలతో ఇతరుల స్వేచ్ఛను, భద్రతను ప్రమాదంలో పడేస్తే అది వ్యక్తిగత విశ్వాసం ఎలా అవుతుంది? అది బలవంతం అవుతుంది. మన రాజ్యాంగం మనకు మత స్వేచ్ఛను ఇచ్చింది, కానీ నీ స్వేచ్ఛ పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టే హక్కును ఇవ్వలేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, మా దైవ చట్టం మీ మానవ చట్టాల కంటే గొప్పది అనే భావాజాలం వచ్చినప్పుడు. అప్పుడు ఇతరుల హక్కులు, వాళ్ళ భద్రత వాళ్లకు లెక్కలోకి రావు. ఇది ముస్లింలను ద్వేషించడం కాదు. ఏ మతం వారైనా సరే తమ విశ్వాసాన్ని ఇతరులపై రుద్దడాన్ని, పబ్లిక్ స్థలాలను తమ గుప్పెట్లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించడం. సమాజంలో అందరం సమానంగా బ్రతకాలంటే ఏ ఒక్క వర్గానికి పబ్లిక్ స్థలాలను శాసించే ప్రత్యేక అధికారం ఉండకూడదు. ఈ సున్నితమైన, అత్యంత ముఖ్యమైన అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ చర్చ అందరికీ చేరాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.